హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? ఈ అక్షయ తృతీయ నాడు మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఇవాళ ఎపిసోడ్లో ఫ్యామిలీ సైకాలజీ గురించి మాట్లాడదాం. సో అసలు ఫ్యామిలీ అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఒకటే, ఫ్యామిలీ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? ఇట్స్ ఆబ్వియస్లీ ఎస్. సో ఫ్యామిలీ ఈజ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. సో అందుకే మనం ఏమైనా సరే వెంటనే మనం ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్కి మన ఫ్యామిలీకి కాల్ చేసి మాట్లాడుతుంటాం. వీ ఫీల్ గుడ్ వెన్ వీ టాక్ టు దెమ్. మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఎందుకు? బికాస్ దే ఆర్ అ ఫ్యామిలీ. వాళ్ళు తప్ప మనల్ని ఇంకెవరు అర్థం చేసుకుంటారు అన్న ఒక కంఫర్ట్ అనమాట. మనకి వాళ్ళే అర్థం చేసుకుంటారు. బికాస్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చూసాం, వాళ్ళతో కలిసి ఉన్నాం. సో దీనివల్ల ఏంటంటే మన గురించి తెలిసిన వాళ్ళే మనల్ని బాగా చూసుకుంటారు అన్న ఒక థాట్ ఉంటుంది మనకి. సో అందుకే వీ రన్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ ఆల్వేస్. హవెవర్ ఇలాంటి ఆలోచనలతో ఉన్నా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ అసలు కలిసి ఉండట్లేదు. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ లాట్ ఆఫ్ గొడవలు, ఫైనాన్షియల్ గొడవలు, ఇష్యూస్ వచ్చి ఒకరితో ఒకరికి పడట్లేదు. ఇది ఇలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల కలిసి ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే చాలామంది ఎస్పెషలీ మ్యారీడ్ అయిన వాళ్ళే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి ఆఫ్టర్ మ్యారేజ్. వెన్ న్యూ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అ ఫ్యామిలీ, దే ఆర్ లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్. ఎన్నో అప్పట్లో ఏంటంటే అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని కలిసిమెలిసి బతికేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వీఆర్ అన్ఏబుల్ టు అడ్జస్ట్ బికాస్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. అందరికీ ఇండిపెండెంట్ థాట్స్ వస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఒకప్పుడు మన పేరెంట్స్, మన మదర్స్ని చూస్తే దే డోంట్ హ్యావ్ ఎనీ లైఫ్. ఏనాడు కూడా వాళ్ళకి ఏ లైఫ్ లేదు. మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు. మనం ఏం తింటే అది మిగిలిపోయింది వాళ్ళు తింటారు లిటరలీ. అది ఎలా తెలిసిందంటే, నేను ఎగ్జాంపుల్, నా పాపని నేను చూసుకుంటాను ఒక్కదాన్నే నేను ఇంట్లో. సో ఇంతకుముందు నేను చాలా ఇష్టంగా ఇది కావాలి అది కావాలి ఎన్నో కోరికలు ఉండేవి. ఇప్పుడు తను ఫస్ట్ తిని అది మిగిలిపోతే నేను తింటాను అంతే. సో ఐ అండర్స్టాండ్ నౌ బీయింగ్ అ మదర్ వాట్ మై మదర్, వాట్ యువర్ మదర్స్ did, felt, went through. They did not have any life. Their entire life was to raise us, was to look after us, our fathers, our family. ఇలా అన్నీ జరుగుతాయి, ఇలా అన్నీ జరిగేవి. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం అంత మనకి కంఫర్ట్ ఐ థింక్ అలవాటు అయ్యింది. సో వీఆర్ నాట్ రెడీ టు కాంప్రమైజ్. వీఆర్ నాట్ రెడీ టు నో. ఐ థింక్ వీఆర్ moving on to a more modern world where everything should be independent, everything should be done my way, there's no your way. అవునా, మీరు ఇలా కలిసి ఉంటున్నారా, మీరు ఇది తింటారా, నాకు ఇవాళ అది వద్దు, నేను ఇంకోటి తింటాను, నాకు నచ్చింది చేస్తాను. సో అంత అడ్మెంట్గా ఉంటున్నారు అనుకుంటున్నాను. సో అందుకే అడ్జస్ట్ అవ్వట్లేదు, ఫ్యామిలీస్ కలిసి ఉండట్లేదు అన్న ఉద్దేశం. there are కొంతమంది ఉంటారు, ఫర్ దెమ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ. చాలా మందికి ఉంటారు ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. దే ఆర్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళే మీ కంఫర్ట్ జోన్. సో ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ రిలేట్ టు ఇట్, రైట్? అండ్ సో చాలా మందికి ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉంటున్నారు ఈ మధ్యన. బికాస్ దే ఆర్ లోన్లీ, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు గో బ్యాక్ టు. ఈవెన్ దో వాళ్ళకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా, ఎవ్రీడే పార్టీ చేసుకున్నా, ఎవ్రీడే బయటికి తిరిగినా ఏదో ఒకటి మిస్ అవుతుంది వాళ్ళకి. దే ఆర్ మిస్సింగ్ దేర్ చైల్డ్హుడ్ డేస్, రైట్? ఆ చైల్డ్హుడ్లో పండగలు పబ్బాలు అయినప్పుడు అందరూ కలిసి మెలిసి తిని, పిండి వంటలు చేసుకొని, ఎన్నెన్నో రకాల స్పెషల్స్ చేసుకొని, కలిసి కూర్చొని తిని, ఆ తర్వాత హౌస్ ఆడుతూ ఏవో ఆడుతూ సరదాగా ఉండేవాళ్ళం. ఒక టెన్షన్ ఉండేది కాదు. ఒక ఏంటి నేను ఇలా ఒంటరిగా ఉన్నాను ఆ ఫీలింగే ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ లైఫ్స్. వీఆర్ యాక్చువల్లీ చేజింగ్ అవర్ డ్రీమ్స్, చేజింగ్ టు అ ఫ్యూచర్, బెటర్ ఫ్యూచర్. దానివల్ల ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ టు అవర్ ప్రొఫెషనల్ లైఫ్, ఇన్స్టెడ్ టేకింగ్ దట్ టైమ్ ఆఫ్ ఫర్ అ పర్సనల్ లైఫ్. మన పర్సనల్ లైఫ్ టైమ్ ఆఫ్ తీసుకున్న ఏదో సండే సాటర్డే
అక్కడక్కడ తిరిగేసి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం బాస్. ఎప్పుడైనా మనం ట్రిప్స్ ప్లాన్ చేస్తాం కానీ వీఆర్ నాట్ ప్లానింగ్ ట్రిప్స్ టు గో బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ. యూనో ఒక ఫ్యామిలీ వచ్చినా మిగతా వాళ్ళందరూ రావట్లేదు. సో అగైన్ దిస్ ప్రిఫరెన్స్, హౌ యూ మేనేజ్ యువర్ priorities. You have to prioritize. The more you spend time with your own people, the more you will know them, the more you will again feel that comfort. So I hope you understood what I am talking about. Family is important. Please do not hurt each other. Blood is thicker than water. So please try to understand your family. Go back to your family. Meet your cousins. Meet your uncles and aunts. మీ అత్తమామల్ని కలవండి, మీ పిన్ని బాబాయిని కలవండి, మీ మదర్ ఫాదర్ని కలవండి, మీ సిబ్లింగ్స్ని కలవండి, మీ కజిన్స్ని కలవండి. ఒక్కరోజు 2 రోజులు బీ విత్ దెమ్, అండర్స్టాండ్ ఈచ్ అదర్, సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ అవర్ కంఫర్ట్ జోన్. అవర్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And also follow me on Instagram. నా Instagram ID descriptionలో పెడతాను. And thank you very much for all the new subscribers. Thank you for subscribing to my channel. I'm really very happy. So thank you guys.